హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. మన ఛానల్లో మూవీ రివ్యూస్, సజెషన్స్ అండ్ మూవీ రిలేటెడ్ న్యూస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాం. మా ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన సినిమా వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే ఈరోజు నేను తెలుసు కదా మూవీ మీద నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఒక ముక్కలో ఈ మూవీ మీద నా ఒపీనియన్ చెప్పాలి అంటే ఈ మూవీ నాకు చాలా చాలా బాగా నచ్చింది. మన టీఎఫ్ఐలో ఇది ఒక న్యూ అటెంప్ట్. ఇలాంటి మూవీస్ని మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా కొత్త కథలు మన టీఎఫ్ఐలో మరిన్ని చూడొచ్చు. అలాగని ఇది ఏమీ సోషల్ సర్వీస్ కాదు. జెన్యున్గా ఇది ఒక మంచి మూవీ. నేను ట్రైలర్ రివ్యూలో చెప్పినట్టు ఇదేమీ ఓన్లీ అడల్ట్స్ రిలేటెడ్ మూవీ ఏమీ కాదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మరీ అంత ఆక్వర్డ్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీ స్టోరీని స్పాయిలర్స్ లేకుండా చెప్పాలి అంటే ఒక ఆర్ఫన్ అయిన అబ్బాయి కథ ఇది. తను లవ్ని వెతుక్కునే ప్రాసెస్లో తన లైఫ్ పార్ట్నర్ అయిన అమ్మాయికి అండ్ తన లవర్ అయిన ఇంకో అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఈ అబ్బాయి ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేశాడు అనేది ఈ మూవీ కథ. వెయిట్, ఇది చాలా మూవీస్లో చూసిన కథ అని అనిపిస్తుంది కదా. ఎస్, బట్ ఈ కథని ఎలా నేరేట్ చేశారు, వాళ్ళ మధ్య వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళని ఏ డైరెక్షన్లో లీడ్ చేశాయి అనేదే ఈ మూవీ. తప్పకుండా ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా ఫ్రెష్గా ఉంది. ఈ స్టోరీని నేరేట్ చేసిన విధానం ఈ మూవీని ఒక డిఫరెంట్ మూవీగా ప్రజెంట్ చేస్తాయి. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ మూవీ డైరెక్టర్ నీరజా కోనా గురించి. ఇది తనకి ఫస్ట్ మూవీ, బట్ తను ఈ మూవీని చాలా మెచ్యూర్డ్గా డ్రైవ్ చేశారు. ఎక్కడా కూడా తాను తీసుకున్న పాయింట్ని డైల్యూట్ చేయలేదు. మూవీ ఎండింగ్ మాత్రం అందరికీ నచ్చాలి అన్నట్టు రెగ్యులర్గా ఎండ్ చేశారు. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎండ్ చేసి ఉంటే నాకు ఈ మూవీ ఇంకా బాగా నచ్చేది. బట్ స్టిల్ తను ఈ స్టోరీని కన్విన్సింగ్గా నేరేట్ చేశారు. తను ఈ స్టోరీని కన్సీవ్ చేసిన విధానం టూ గుడ్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ మూవీస్ ఫ్రమ్ హర్ ఇన్ ఫ్యూచర్. నెక్స్ట్ తమన్ గురించి చెప్పుకోవాలి. టెక్నికల్ టీంలో ఈ మూవీలోని సాంగ్స్ ఒక మంచి బ్రీజ్లా అనిపిస్తాయి. మంచి మెలోడీ ఉంది ఈ సాంగ్స్లో. ఎక్కడా లిరిక్స్ని మ్యూజిక్ డామినేట్ చేయలేదు. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని సీన్స్లో కొంచెం లౌడ్ అనిపించింది. ఇళయరాజా గారిలాగా డ్రమటిక్ మూమెంట్స్లో మ్యూజిక్ని సెటిల్గా ప్లే చేసి ఉంటే నాకు నచ్చేది. బట్ ఇట్స్ మై పర్సనల్ చాయిస్. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఈ సినిమా ఎడిటర్ నవీన్ నూలి గురించి. తను ఈ సినిమాని ఎడిట్ చేసిన విధానం ఈ సినిమాకి ఒక ఫ్రెష్ లుక్ని తీసుకొచ్చింది. అండ్ తర్వాత లిస్ట్లో సినిమాటోగ్రఫర్ శేఖర్ గురించి చెప్పుకోవాలి. తన వల్ల ఈ సినిమా విజువల్స్ చాలా గ్రాండియర్గా కనిపిస్తాయి. అండ్ దాన్ని కాంప్లిమెంట్ చేసే విధంగా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కూడా ఈ సినిమాలో మంచిగా షైన్ అయ్యాడు. వీళ్ళ వర్క్ గురించి డీటెయిల్డ్గా చెప్పొచ్చు, బట్ వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది అని బ్రీఫ్గా ఎండ్ చేస్తున్నా. బట్ దే రియల్లీ డెలివర్డ్ బెస్ట్ వర్క్ ఇన్ దర్ క్రాఫ్ట్స్. ఇంకా కాస్టింగ్ విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది హర్ష గురించి. తన క్యారెక్టర్ ఈ సినిమాలో ఒక మంచి రిలీఫ్. చాలా ఇంటెన్స్ సీన్స్ తర్వాత తన సీన్స్ వచ్చినప్పుడు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. అండ్ హీ డెలివర్డ్ వెరీ గుడ్. కొన్ని సీన్స్లో మంచిగా మనకి నవ్వు తెప్పిస్తాడు. అండ్ హర్ష జర్నీని చూస్తే సమ్టైమ్స్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ ఇన్స్పైరింగ్ స్టోరీ ఫర్ హిమ్. తర్వాత మాట్లాడుకోవాల్సింది ఈ మూవీ హీరోయిన్స్ గురించి. రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి ఈ మూవీలో తమ పెర్ఫార్మెన్స్తో తమ రోల్స్కి జస్టిఫికేషన్ చేశారు. అండ్ వాళ్ళకి మంచి రోల్స్ కూడా పడ్డాయి. వాళ్ళ క్యారెక్టర్స్కి ఒక మంచి ఆర్క్ ఉంటుంది ఈ మూవీలో. కానీ ఫైనల్గా ఈ ఆర్క్తో మనం కొన్నిసార్లు రిలేట్ అవ్వచ్చు, కొంతమంది ఆర్క్కి రిలేట్ అవ్వకపోవచ్చు. బట్ వాళ్ళు ఈ మూవీలో అందంగానే కాదు, చాలా మంచి యాక్టింగ్ని డెలివర్ చేశారు. వాళ్ళకి ఈ మూవీలో కొన్ని ఇంటిమసీ సీన్స్ ఉన్నా అవి ఓవర్బోర్డ్ అవ్వకుండా ఈ సినిమా డైరెక్టర్ నీరజా కోన చాలా జాగ్రత్తగా తీశారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సిద్ధు జొన్నలగడ్డ. టిల్లు క్యారెక్టర్ తనకి బిగ్ హిట్. దాన్ని ఓవర్లుక్ చేయలేం. బట్ ఎంతసేపు అని దాని జపమే చేస్తూ ఉంటాం. వీ హ్యావ్ టు మూవ్ ఆన్. ఇది ఒక ఫ్రెష్ మూవీ. ఈ మూవీ గురించి మాట్లాడాలి. బట్ ప్రమోషన్స్లో చాలామంది టిల్లు గురించి అడిగి విసుగు తెప్పించారు. ఎనీవే, సిద్ధు ఈ మూవీలో అదరగొట్టాడు. తన పెర్ఫార్మెన్స్తో కొన్నిసార్లు కోపం తెప్పిస్తాడు, కొన్నిసార్లు సింపతి ఫీల్ అయ్యేటట్టు చేస్తాడు, కొన్నిసార్లు సైకోలా కనిపిస్తాడు. బట్ ఇవన్నీ తను యాక్టింగ్ వల్లే పాసిబుల్ అయినాయి. హీ యాక్టెడ్ వెరీ వెల్ ఇన్ దిస్ మూవీ. డెఫినెట్లీ తను టీఎఫ్ఐలో ఒక మంచి యాక్టర్. ఈ మూవీని చూస్ చేసుకొని తను చాలా మంచి డెసిషన్ తీసుకున్నాడు. అండ్ యాక్టింగ్లో కూడా చింపేశాడు. ఇంకా ఈ మూవీలో ఏమైనా నాకు నచ్చలేదు అంటే ఈ మూవీకి ఇచ్చిన జనరిక్ ఎండింగ్. కొంచెం డిఫరెంట్గా ఎండింగ్ ఇచ్చి ఉంటే ఇంకా ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చేది. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో కొన్ని సీన్స్లో సిద్ధు ఓవర్ ద టాప్ యాక్టింగ్ చేసినట్టు అనిపిస్తుంది.
అది మోస్ట్ ప్రాబబ్లీ రైటింగ్‌లో ఉన్న ప్రాబ్లమ్. నాకు నచ్చలేదు. బట్ మీకు వర్కౌట్ అవ్వచ్చు. ఫైనల్‌గా చెప్పాలి అంటే 'తెలుసు కదా' మూవీ మస్ట్ వాచ్ ఫర్ ఫిల్మ్ లవర్స్ అండ్ డిఫరెంట్ మూవీస్ చూడాలనుకున్న వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. జనరల్ ఆడియన్స్ కూడా ఈ మూవీ నచ్చుతుంది. బట్ ఈ మూవీ తీసుకున్న సబ్జెక్ట్ వల్ల అండ్ క్యారెక్టరైజేషన్స్ వల్ల కొంతమందికి ఈ మూవీ నచ్చకపోవచ్చు. బట్ ఇట్స్ ఓకే. ఎవ్రీ మూవీ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. ఆర్థోడాక్స్‌గా ఆలోచించే వాళ్ళకి ఈ మూవీ నచ్చకపోవచ్చు. ఫైనల్‌గా ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు గనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ సినిమా వరల్డ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. బాయ్.